వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. సో మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అయితే ప్రీవియస్ క్లాసెస్లో వచ్చాయి. సో ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో natural numbers starts with 1, 2, 3 up to so on. అంటే కౌంటింగ్ నెంబర్స్. సో whole number starts with 0, 1, 2, 3 up to so on. అండ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత రేషనల్ నెంబర్స్ అనేవి p/q ఫామ్లో ఉంటాయి, వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2/3, 4/5, 0, 7 అంటే 7 అంటే నార్మల్గా 7/1 అని ఉంటుంది. మనం నార్మల్గా 7 లాగా రాస్తాము. సో వీటన్నిటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అని అంటాం. అంటే ఒకదానిలో ఒకటి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్లో ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కలిపితే ఇంటీజర్స్, మళ్ళీ ఇవన్నీ కలిపితే రేషనల్ నెంబర్స్, మళ్ళీ ఇవన్నీ కలిపితే రియల్ నెంబర్స్. సో మనం థియరం 1.1 అయితే స్టార్ట్ చేద్దాం. Theorem 1.1 is Euclid's division algorithm or lemma. Euclid's division lemma అని కూడా అంటాము. సో వాట్ ఈస్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం? మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏ అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. సో మనం ఇప్పుడు ఏని బితో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు క్యూ అనే క్వశ్చన్ వస్తుంది అండ్ ఆర్ అనే రిమైండర్ వస్తుంది. సో దీనిని మనం ఎట్లా రాస్తాము అంటే, ఫ్రమ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం దీనిని మనం ఏ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ లాగా రాస్తాము. 0 less than or equals to r less than b. For example, I am taking an example. For suppose 60 and 100 given. సో దీనికి మనం హెచ్సిఎఫ్ ఏమని చెప్పొచ్చు? ఏ అండ్ బికి అంటే మనకు రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం అనేది చేయాలి. ఆ తర్వాత 60 and 100కి మనం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాము ఒకసారి ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఫస్ట్ ఇందులో 100ని ఏ అనుకోవాలి, 60ని బి అనుకోవాలి. అంటే బిగ్గెస్ట్ నెంబర్ని ఏ అనుకోవాలి, ఈ ఫామ్లో రాయాలి. బి ప్లేస్లో ఏముంది, 60. సో 60 into 1 60. ఆ తర్వాత మైనస్ చేస్తే 40. సో దీనిని మనం ఏ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్లో రాయాలి, ఫామ్లో రాయాలి. ఎట్లా రాస్తాము? 100 అనేది ఏ ప్లేస్లో ఉంది. సో ఏ ప్లేస్లో ఉంది. ఎట్లా రాయాలి? 100 ఈక్వల్స్ టు బి ప్లేస్లో ఏముంది, 60 ఇంటూ క్యూ ప్లేస్లో ఏముంది, 1 ప్లస్ రిమైండర్ ఎంత, 40. మనం రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. సో నెక్స్ట్ 40 కదా, 40ని మళ్ళీ 60 తీసుకోవాలి. 60ని 40తో డివైడ్ చేయాలి. సో 40 into 1 40. సో ఎంత రిమైండర్, 20.
సో దీనిని ఈ పార్ట్ వరకు మనం ఎట్లా రాసుకోవాలి? ఏ ప్లేస్లో ఏముంది? 60. సో 60 ఈక్వల్స్ టు 40. బి ప్లేస్లో ఏముంది? 40 ఇంటూ 1 ప్లస్ 20. ఆ తర్వాత మళ్ళీ 20ని తీసుకోవాలి. 20ని తీసుకుంటే 40 అనేది 20తో డివైడ్ చేయాలి. సో 22 how much? 40. So remainder 0. So how much? 20, 40, 2. 22 how much? 40. సో రిమైండర్ అనేది అప్పుడు 0 వస్తుంది. సో దీనిని మనం ఎట్లా రాయాలి? ఏ ప్లేస్లో ఏముంది? 40. 40 ఈక్వల్స్ టు 20 ఇంటూ 2 ప్లస్ 0 అంటే రిమైండర్ మనకు ఇక్కడ 0 వచ్చింది. సో 60 and 100కి హెచ్సిఎఫ్ అనేది మనం ఎట్లా చెప్పాలి? ఇక్కడ బి ప్లేస్లో ఏముంది? 20. బి క్యూ ప్లస్ ఆర్. ఏ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్ కదా. సో బి ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం హెచ్సిఎఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 60 and 100కి హెచ్సిఎఫ్ ఏంటి? 20. సో కంటిన్యూయింగ్ విత్ ఎక్సర్సైజ్ 1.1. సో first question is use Euclid's algorithm to find the HCF of 900 and 270. So given 900 and 270. So దీనిలో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 900. A equals to 900. B equals to 270. A equals to BQ plus R, where 0 less than or equals to R less than B. సో దీనిని మనం ఎట్లా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ 900 అనేది తీసుకోవాలి. 900 దేనితో డివైడ్ చేయాలి? బి 270. సో 270 ఇంటూ 3 8 10. సో రిమైండర్ ఎంత? 90. దీనిని ఏ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి. సో ఏ ప్లేస్లో ఏముంది అంటే మనం అస్యూమ్ చేసుకోవాలి. బి ఏ క్యూ రిమైండర్ ఆర్. సో ఏ ప్లేస్లో ఏముంది? 900. సో 900 ఈక్వల్స్ టు బి 270. 270 ఇంటూ క్యూ 3 ప్లస్ ఆర్ ఎంత? 90. సో నెక్స్ట్ ఇక్కడ మనకు బి ఏమొచ్చిందో అదే నెక్స్ట్ స్టెప్లో మనం తీసుకోవాలి. అంటే ఇదేంటి ఇప్పుడు? ఏ అనుకోవాలి. సో 270 అని రాసుకోవాలి. ఏ లాగా తీసుకోవాలి. సో 90 ఇంటూ 3 హౌ మచ్? 270. రిమైండర్ ఎంత? 0. సో 90 ఇంటూ 3 ప్లస్ 0 అంటే మనం ఎప్పటి వరకు చేయాలి డివిజన్? మనకు రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 is 90. So next question. $196 and 38,220 given 38,220 and 196. So what is the formula for Euclid's algorithm? A equals to BQ plus R. 0 less than or equals to R less than B. ఇక్కడ A ఏంటి? 38220 and B ఏంటి? 196.
సో మనం దీనిని ఎట్లా డివైడ్ చేయాలి? బి ఇట్లా ఈ ఫామ్లో పెట్టుకోవాలి. 3822 సో 196 into 195 is 38220. సో రిమైండర్ is 0. సో మనం దీనిని ఎట్లా రాసుకోవాలి? A equals to BQ plus R ఫామ్లో రాయాలి. 38220 equals to what is B? 196 into Q 195 plus 0. So the HCF of 196 and 38,220 means 38,220 is what is అంటే B ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే అదే హెచ్సిఎఫ్ అని చెప్పాలి. సో 196 అంటే మనం దేనితో డివైడ్ చేస్తే 0 వచ్చింది అనేది హెచ్సిఎఫ్. సో ఇక్కడ 90 హెచ్సిఎఫ్, ఇక్కడ 196. సో ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 0 వస్తుందో దానిని హెచ్సిఎఫ్ అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ థర్డ్ బిట్ 1651, 1651 and 2032. So given 1651 and 2032. So A equals to BQ plus R. సో ఏ ప్లేస్లో ఏముంది? 2032. బి ప్లేస్లో ఏముంది? 1651. సో మనం 1651 into 1651 అంటే 1651. 1651 into 1651. సో రిమైండర్ ఎంత? 381. దీనిని A ఈక్వల్స్ టు BQ ప్లస్ R ఫామ్లో రాయాలి. అప్పుడు ఎట్లా రాస్తాము? 2032 ఈక్వల్స్ టు 1651 into 1 plus 381. సో నెక్స్ట్ 381 మనకు రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. సో నెక్స్ట్ కంటిన్యూయింగ్ విత్ 1651. సో 1651ని డివైడ్ చేయాలి 381తో. సో 381 into 4 1524. సో రిమైండర్ ఎంత? 127 is the remainder. సో 127 వచ్చింది మనకు రిమైండర్. సో దీనిని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఏ ప్లేస్లో ఏముంది? 1651. సో ఇక్కడ బి ప్లేస్లో ఏం రాసుకున్నామో అదే ఇక్కడ రాసుకోవాలన్నమాట ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో 381 into 4 ప్లస్ రిమైండర్ ఎంత? 127. సో 127 తీసుకోవాలి, 381 డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 127 into 3 381. సో రిమైండర్ అనేది 0 వస్తుంది. సో దీనిని ఎట్లా రాసుకోవాలి? ఏ ప్లేస్లో ఏముంది? మళ్ళీ 381 రాసుకోవాలి. అంటే ప్రీవియస్లో మనం బి ప్లేస్లో ఏం రాసుకున్నామో అదే ఏ ప్లేస్లో రాసుకోవాలి. సో 127 into 3 plus 0. సో HCF of these 1651 and 2032 is 127. సో బి ప్లేస్లో ఏముందో అదే హెచ్సిఎఫ్ అని చెప్పుకోవాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. సో థ్యాంక్ యూ.
So like, share and subscribe our videos for further notification.